హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో రోహిణి ఎందుకు ఎలిమినేట్ అయింది, దాని వెనక ఉన్న కారణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ రీజన్ ఏంటంటే పేదరికం. ఎస్, పేదరికం ఇన్ ద సెన్స్ నా మీనింగ్లో ఏంటంటే డబ్బులు పెట్టి ఓట్లను కొనుక్కోకపోవడం, డబ్బులు పెట్టి పిఆర్లను కొనుక్కొని ఓట్లు వేయించుకోకపోవడం అనేది మెయిన్ రీజన్ కింద నేను భావిస్తున్నాను. మరి ఆమె దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో తెలియదు, కానీ దానికోసం అయితే ఓట్ల కోసం అయితే ఎక్కువగా ఖర్చు పెట్టలేదు అనేది తెలుస్తూ ఉంది మనందరికీ. సో అది ఫస్ట్ రీజన్. వై? బికాజ్ ఆమె ఆట బాగానే ఆడింది. వైల్డ్ కార్డ్ వచ్చినాక ఆట స్థాయి పెరిగింది, కొంతవరకు బిగ్ బాస్ స్థాయి పెరిగింది. అవినాష్తో కలిసి ఎంటర్టైన్మెంట్ బాగా చేసింది. సరే, టాస్క్లు ఎన్ని గెలిచిందో ఏమో పక్కన పెడితే, తనకు వచ్చినప్పుడల్లా ఎంతో కొంత గేములు ఆడుతూ ఉంది, చీఫ్ అయ్యింది, ఎంటర్టైన్మెంట్ బాగా చేసింది, పాయింట్లు కూడా బాగా మాట్లాడుతుంది ఎలిమినేషన్ అప్పుడు. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయినా ఎలిమినేట్ అయ్యిందంటే ఫస్ట్ రీజన్ ఓట్లను కొనుక్కోకపోవడం, ఎక్కువగా ఖర్చు పెట్టి ఒకటి. రెండవ రీజన్ ఏంటంటే అయిన దానికి కాని దానికి గొడవలు పెట్టుకోకపోవడం. ఇక అంటే గొడవలు పెట్టుకొని రెచ్చిపోయి అది అని అరవకపోవడం. మూడో రీజన్ ఏంటంటే సింపతి కార్డు వాడకపోవడం. చాలామంది బిగ్ బాస్లో సింపతి కార్డ్స్ వాడుతూ ఉంటారు. రోహిణి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పెద్దగా సింపతి కార్డ్స్ వాడిన దాఖలాలు లేవు. అది. ఇక నాలుగో రీజన్ ఏంటంటే చాలామందికి బిగ్ బాస్లోకి వచ్చే ముందే వీళ్ళు ఎంతో కొంత సెలబ్రిటీలు కాబట్టి ఒక నిర్దిష్టమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ళ ఓట్లు ఈమె తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఓట్లు వేస్తారు యాజ్ ఎ ఫ్యాన్స్గా. సో అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఈమెకు ఎక్కువ లేకపోవడం. ఇది జస్ట్ దిస్ 4 రీజన్స్ మాత్రమే ఆమె ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు ఖచ్చితంగా టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్ మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసింది, అంతో ఇంత టాస్కులు కూడా ఒక టాస్క్ అయితే పృథ్వీతో పోటీపడి ఆడిందని. సో అంటే ఆమెకు వచ్చిన ఛాన్సుల్లో బాగానే పోరాడింది, కానీ ఎలిమినేట్ అయ్యిందంటే ఎందుకంటే ఆమె కంటే వరస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఉన్నారు ఇంకా. సో దిస్ ఈజ్ 4 రీజన్స్ అని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.